అందరికీ ప్రేజ్ ది లార్డ్. ప్రభు పేరిట కూడి వచ్చిన మన అందరికీ ప్రేజ్ ది లార్డ్. మరొకసారి మనము ఈ కోరికను ఆరంభించుకున్నాము. మొదటిగా దేవి సిస్టర్ స్టార్టింగ్ ప్రేజ్ ఇస్తారు. ప్రేజ్ లార్డ్ సిస్టర్. హలో ప్రైజ్ లార్డ్ దేవి సిస్టర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్. సరే నేను స్టార్టింగ్ ప్రైజ్ చేస్తాను. మరి సిస్టర్ లేనట్లున్నారు. ఓకే సిస్టర్ చేయండి. పరిశుద్ధ ప్రేమన దేవ కృపణ తండ్రి దేవాయస్యానికి లెక్కలేని వందనాలు కృతజ్ఞత స్తుతులు స్తోత్ర హల్లెలూయా రాజా. పరిశుద్ధ సర్వశక్తి మంతుడ సర్వాధికారి నీకు వందనాలు ప్రభా. జీవం కలిగిన దేవానికి వందనాలు ప్రభా. అత్యున్నత సింహాసనం పైన ఆశ్రమైన గొప్ప దేవానికి స్తోత్రం తండ్రి. తండ్రి దేవాయసు ప్రభా. మరి యొక్క సమయంలో ప్రభా ఏ మందిరంలో ఇప్పుడు ప్రభా ఇక్కడ కూడి ప్రార్థిస్తున్నది తండ్రి. ఈ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు మాకు దయచేయండి ప్రభా. ఈ యొక్క ఆత్మకార్యం జరిగించండి ప్రభా. సహాయపడమని ప్రార్థిస్తున్నాం. అనేక బిడ్డల ప్రభా నీ యొక్క సన్నిధికి వచ్చేటకు తండ్రి సాయపడమని ప్రార్థిస్తున్నాం. మరి నీ యొక్క కృపా కనికరం ప్రభా మా అందరి మీద కుమరించండి ప్రభా. తండ్రి దేవాయచు ప్రభా అదే రీతిగా ప్రభా ఆకాశం అందే కానీ భూమి అందే కానీ ప్రభా సముద్రంలో ఉన్న వాటి మీదనే కానీ ప్రభా వాటన్నిటి మీద ప్రభా మాకు అధికారం అనుగ్రహించమని ప్రార్థిస్తాం తండ్రి. సాయపడమని ప్రార్థిస్తాం తండ్రి. దేవాయచు ప్రభా మరి లోకంలో ఎక్కడ చూసినా గలిబిలి ఉంది నైనా దేవాయచు ప్రభా మా అందరినీ కూడా ప్రభా నీ యొక్క పరిశుద్ధం ముద్రించుకున్నందుకు నీకు వందనాలు ప్రభా. తండ్రి దేవాయచు ప్రభా మీరు ఎంతగానో ప్రభా మా కొరకు తండ్రి ముఖ్యంగా ప్రభా నా కొరకు ప్రభా శిల్వ మరణం పొందిన గొప్ప దేవుడు ప్రభా సమస్తం త్యాగం చేసుకున్న దేవుడు ప్రభా నీ యొక్క రక్తం ప్రభా నీ యొక్క రక్తం ఇచ్చి మమ్మల్ని కొన్న దేవుడు ప్రభా దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. కృతజ్ఞతలు తండ్రి. తండ్రి దేవాయచు ప్రభా రాలేని పరిస్థితిలో ఉన్నవారిని కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రభా వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి ఆశ్రయించండి నింపండి వారి కుటుంబీకులకు ప్రభా నీ యొక్క హస్తం తోడించండి. ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం ఐక్యత దయచండి ప్రభా. కావాల్సిన అవసరం తీర్చండి ప్రభా. ప్రతి సేవకులు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రభా అన్న వాళ్ళు ట్రైబల్ ఇయర్స్ వార్త ప్రకటించడానికి వెళ్ళారు ప్రభా. కాబట్టి మీ యొక్క హస్తం తోడించండి ప్రభా. వాళ్ళు ఎక్కడైతే ఈ ప్రాంతంలోకి అయితే వెళ్ళినారు ప్రభా అక్కడ మొత్తం సమాధానం పరచండి ప్రభా. అడుగు పెట్టిన ప్రతి స్థలం వాళ్ళకి స్వాధీనం కావాలి ప్రభా. వాళ్ళు చెప్పిన వాక్యలు ప్రతిదీ కూడా ప్రభా అక్కడ విన్న ప్రజలంతా కూడా ప్రభా మరి విని వాళ్ళ హృదయాలు మార్చుకోవాలా ప్రభా. రక్షణ తీసుకోవాలా ప్రభా. సహాయపడమని ప్రార్థించండి. వారి కుటుంబీకులను కూడా ప్రభా నీ కృపలో జ్ఞాపకం చేసుకుంటండి. వారి కుటుంబంలో కూడా ప్రభా శాంతి సమాధానం ఐక్యత చిత్త నింపండి. వారి కుటుంబం చుట్టూ ప్రభా నీ బ్లెస్ ఫెన్సింగ్ వాళ్ళు వేసి పెట్టండి ప్రభా. సహాయపడమని ప్రార్థిస్తున్నాం మెస్సయ్య. దేవానికి లెక్కలేని వందనాల కృతజ్ఞతలు తండ్రి. అదే రీతిగా తండ్రి మరి పాట పాడే వారికి కూడా ప్రభా చక్కటి స్వరం దయచేయండి ప్రభా. మన వాక్కు చేత మీరు మాతో మాట్లాడండి ప్రభా. మా జీవితాలు సరిదిద్దుకునేలాగా తండ్రి. ఎందుకంటే ప్రభా నీ యొక్క రాకడ సమయం త్వరగా ఉంది కాబట్టి ప్రభా మరి కడపరి వర్షము మా మీద కుమరించండి ప్రభా. నీ యొక్క వాక్కు సరిగా మేము నడుచుకున్నట్టు మాకు సాయం చేసి ఈ యొక్క పరిశుద్ధాత్మ చేత నడిపింపు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. థాంక్యూ. మన మధ్యలో ఉన్న సుజాత సిస్టర్ పాట పాడతారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్స్ బ్రదర్స్ అందరికీ దేవుడు నాకు ఇచ్చినటువంటి యొక్క అవకాశం కొరకై దేవుడికి వందనాలు. ఆన్లైన్ సర్వీస్ లో ప్రభువుని స్తుతిస్తూ ఆయనను మహిమపరుస్తూ ఒక చిన్న పాట పాడుకుందాము. హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరూ స్తుతించుడి, వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి, బలమైన పని చేయు బలవంతుని స్తుతించుడి, ఎల్లరినీ స్వీకరించు యేసుని స్తుతించుడి, రాజుల రాజైన యేసు రాజు భూజనులా నేలున్. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి, తంబురతోను వీణతోను ప్రభువును స్తుతించుడి, పాపమును రక్తముతో తుడిచెను స్తుతించుడి, బూరతోను తాళములన్ మ్రోగించి స్తుతించుడి, నిరంతరము మారని స్తుతించుడి, రాజుల రాజైన యేసు రాజు భూజనులా నేలున్. హల్లెలూయా హల్లెలూయా యేసుని స్తుతించుడి, సూర్య చంద్రులారైలా దేవుని స్తుతించుడి, హృదయమును
వెలిగించిన యేసుని స్తుతించుడి. అగ్ని వడగండ్లారా మీరు స్తుతించుడి. హృదయమును ఛేదించిన నాథుని స్తుతించుడి. రాజుల రాజైన యేసురాజు భూజనులా నేలున్. హల్లెలూయా దేవుని స్తుతించుడి. యువకులరా పిల్లలరా దేవుని స్తుతించుడి. జీవితము సమర్పించి స్తుతించుడి. పెద్దలరా ప్రభువులరా యెహోవాను స్తుతించుడి. ఆస్తులను యేసునికై అర్పించి స్తుతించుడి. రాజుల రాజైన యేసురాజున్ భూజనులా నేలున్. హల్లెలూయా హల్లెలూయా యేసుని స్తుతించుడి. అగాధమైన జలములరా యెహోవాను స్తుతించుడి. అలలవలే సేవకులు లేచిరి స్తుతించుడి. దూతలరా భక్తులరా దేవుని స్తుతించుడి. పరమందు పరిశుద్ధులు ఎల్లరూ స్తుతించుడి. రాజుల రాజైన యేసురాజు భూజనులా నేలున్. హల్లెలూయా హల్లెలూయా యేసుని స్తుతించుడి. హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరూ స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. రాజుల రాజైన యేసురాజున్ భూజనులా నేలున్. హల్లెలూయా హల్లెలూయా యేసుని స్తుతించుడి. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, థ్యాంక్ యూ. మన మధ్యలో ఉన్న దీపా సిస్టర్ వాక్యాన్ని షేర్ చేసుకుంటారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ అందరికీ. మనం వాక్యం ధ్యానించుకున్నాము. ఎజికేలు 34th చాప్టర్, ఎజికేల్ 34th చాప్టర్ లో చూసుకున్నాము 11th and 12th వర్సెస్. దానికంటే ముందు ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేద్దాం. పరిశుద్ర దేవాయసయ నీకెళ్ళి వందనాలు ప్రభా. కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తండ్రి. తండ్రి దేవాయచ ప్రభా, మరి వాక్యం ధ్యానిస్తున్నారు తండ్రి. మరి నీ యొక్క ఆత్మకరం జరిగించండి ప్రభా. ముఖ్యంగా తండ్రి నాలో ఉన్న సొంత తలంపులన్నింటినీ గద్దించండి, కొట్టివేయండి ప్రభా. నీ తలంపులకు చోటిచ్చి నడుచుకుంటాను ప్రభా. సహాయపడమని ప్రార్థిస్తున్నా తండ్రి. తండ్రి దేవాయచ ప్రభా, ప్రతి వాక్యంలో కూడా ప్రభా మేము అర్థం చేసుకున్న జ్ఞానం మాకు అనుగ్రహించండి, సహాయం చేయండి, ముందుకు నడిపించండి. విన్న వాక్యాన్ని కూడా ప్రభా మా జీవితాలు ఫలింపదయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందుకంటే ప్రభా నీ యొక్క వాక్యం ఎంతో జీవం కలిగింది ప్రభా. నీ యొక్క వాక్యం మా హృదయలకు తగిలినప్పుడు మాకు వెలుగు తండ్రి. అప్పుడే మాకు స్వస్థత సమస్తము విజయం పొందగలుగుతాం తండ్రి. మరి సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి దేవయ్య ప్రభా, మరి నా ప్రవక్త అంతట్లో కూడా ప్రభా నీ యొక్క అధికారానికి లోబడి నడుచుకుంటాను ప్రభా. సహాయపడమని ప్రార్థిస్తూ తండ్రి. నాలోకి రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి దేవయ్య ప్రభా, మరి నీ యొక్క పరిశుద్ధాత్మ చేత నడిపింపు దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మనం చూసుకోబోయే టాపిక్ ఏంటంటే ఐ యామ్ ది గుడ్ షెపర్డ్ అన్నమాట. దేవుడు ఒక మంచి కాపరి అని వాక్యం చెప్పబడుతుంది. సో ఐ యామ్ ది గుడ్ షెపర్డ్. సో దానికంటే ముందు మనము ఐజియా 34 చాప్టర్ 11th and 12th వర్సెస్ లో చూసుకుంటే ఏమని ఉంటుందంటే, నేను చదువుతాను ఒక నిమిషం. ఐజియా 34 and 11th వర్స్. ప్రభువైన యెహోవా సెలవిచ్చేది మనగా, ఇదిగో నేనే నా గొర్రెలకు వెతికి వాటిని కనుగొందును. తమ గొర్రెలను చెడిపోయిన అన్నప్పుడు కాపరులు వాటిని వెతికినట్లు నేను నా గొర్రెలను వెతికి చీకటి గల మొబ్బల నుండి
మొబ్బుల మధ్యలో ఎక్కడ నుండి అవి చెదిరిపోవునో అక్కడ నుండి నేను వాటిని తప్పించి 13th వర్స్ ఆయన ఆయు జనులలో నుండి వాటిని తోడుకొని వచ్చి ఆయు దేశంలో నుండి వాటిని సమకూర్చి వాటిని స్వదేశంలోనికి వాటిని తెచ్చి పర్వతముల మీద నున్న వాగుల యొద్దకు దేశమందున సకలమైన కాపురులను తలముల లందు వాటిని మేపెదను. నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను. ఇజ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటిని దొడ్డి ఏర్పరచును. అక్కడ అవి మంచి దొడ్డులలో పడి కొనును. ఇజ్రాయేలీయులు పర్వతముల మీద బలమైన మేతను స్థలమందు అవి మేపెను. అది ఇక్కడ ఈ వాక్యంలో చూసుకుంటే ఫస్ట్ ఐఎమ్ ది గుడ్ షెపర్డ్ అన్నప్పుడు దేవుడి యొక్క మంచి కాపరి. సో ఈ వాక్యానికి మనం రిలేటెడ్ గా కొన్ని వాక్యాలు చూసుకుందాము. ఎందుకు అనంటే దేవుడేమో మంచి కాపరిగా నియమించడు, కానీ కాపరులే చెడిపోతే ఏ విధంగా ఉంటుంది కదా. అవి ఇక్కడ ఉంటాయి చూడండి. ఎజికల్ 34 చాప్టర్ లో చూసుకుంటే ఫస్ట్ వచనం నేను చదువుతాను, ఫస్ట్ సెకండ్ థర్డ్ అట్లా చూసుకుంటూ వెళ్దాము. మరియు యెహోవా వాకు ఇలాగు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుల ఇజ్రాయేలీయులను కాపరులు యగు ఈ మాటలు ప్రవచింపుము. ఆ కాపరులో ఇటు ప్రభువగు యెహోవా సెలవిచ్చిన దేమనగా తమ కడుపు నింపుకొని ఇజ్రాయేలీయులు కాపరులు శ్రమ కాపరులు గొర్రెలు మేపవలెన కదా. మీ కొవ్విన గొర్రెలను వధించి కొవ్వు తిని బొచ్చును కప్పుకొనుదురు. వారు గొర్రెలను మేపురు, బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగములు గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటిని కట్టరు, తొలివేసిన వాటిని మరలా కొనివరారు, తప్పిపోయిన వాటిని వెదకరు. అది మాత్రమే కాక మీరు కఠినస్తులైన బలత్కరణతో వాటిని ఏలుదురు. అంటే ఇక్కడ చూడండి ఏమని చెప్తున్నట్టు దేవుడు స్వయంగా మాట్లాడుతున్నాడు. ఏమని అంటుండో ఎజికేల్ ప్రవక్తతో దేవుడు మాట్లాడేటప్పుడు ఆయన ప్రత్యక్షంగా ఎజికేల్ తోటి మాట్లాడింది అనమాట. దర్శన రీతిగా దేవుడు మాట్లాడేటప్పుడు అక్కడ ఏం జరిగిందంటే సంభాషణలో యాక్చువల్లీ కాపరులు అన్నప్పుడు ఒక కాపరులు ఎట్లా కాపాడుకోవాలి గొర్రెలని. అయితే ఇక్కడ కాపరులే ఎట్లున్నారంటే వాళ్ళే కడుపు నింపుకుంటున్నారు, వాళ్ళదే చూసుకుంటున్నారు. వాళ్ళదంతా ఎవ్రీథింగ్ సెటిల్మెంట్ అయిన తర్వాతకి నెక్స్ట్ ఎక్కడైతే గొర్రెలు ఉన్నాయో ఈ గొప్ప జనం ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకు సువాత అందిస్తున్నారు. కానీ అది ఏమైపోయిందంటే లాభం లేకుండా పోయిందనమాట. ఇక్కడ వాక్యం అదే సెలవిస్తుంది. అంటే దేవుడు ఆ కాలంలో ఎజికల్ ప్రవక్తతో మాట్లాడినప్పుడు ఎజికల్ తో చెప్తున్నాడన్నమాట. ఎజికల్ తో ఏమని చెప్తున్నాడంటే కాపరులు ఈ విధంగా ఉన్నారు, మరి నువ్వు వెళ్ళి అక్కడ సువాత ప్రకటన చేయి. ఎందుకనంటే ఎజికేల్ ఏమో దేవుని యందు భయభక్తి కలిగిన జీవితం కలిగిన వాడు. ఇంకా మిగిలిన వాళ్ళు అక్కడ పరిశ్రయలు సదుకలి ఈ వచనాలు కూడా మనం చూసుకుందాము. ఎక్కడ అంటే లూకా సువార్త 15th చాప్టర్ లో మీకు అర్థమవుతుంది ఈ వాక్యానికి. ఈ వాక్యము చూడండి 15th చాప్టర్ లో నేను చదువుతాను. 2వ వచనం నుంచి చూద్దాము. ఫస్ట్ నుంచి చూడండి. లూకా 15th చాప్టర్. ఒకప్పుడు సమస్తమైన సంకులను పాపులను ఆయన బోధ వినుట ఆయన దగ్గరికి వచ్చుచుండగా పరిశ్రయులు శాస్త్రులు అది చూచి ఇది పాపము చేసిన వారిని తో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సనుకొనేరి. అందుకాయన వారితో ఈ ఉపమానం చెప్పెను, మీలో ఏ మనుషుడైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒక్కటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరికే వరకు దానిని వెదకడా. అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద మోసుకొని పోయి ఇంటి వచ్చి తన స్నేహితులు పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రెలు దొరికిన వాటిలో చెప్పుచున్నాడు కదా. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటారంటే పరిశ్రయలు సదుకాయలు లాంటి వాళ్ళు ఉన్నారు. ఏ టైంలో ఎప్పుడైతే దేవుడు దర్శన రీతిగా ఏజికల్తో మాట్లాడినప్పుడు చెప్పినమాట, ఇలాంటి మనుషులు ఉంటారు. వీళ్ళు ఎట్లా అంటే దేవుని యొక్క సువాత ప్రకటన చేస్తారు, అంతా బానే ఉంటుంది. కానీ వాళ్ళు ఎట్లా అంటే గొర్రె చర్మం వేసుకొని మీ యొద్దకు వత్తురని మనము మత్తయి సువార్తలో కూడా చదువుతామన్నమాట. అంటే మోసం చేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కదా. మోసం చేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కాబట్టి
మనం మోసంలో పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి అని అంటే మన కాపరి యేసుప్రభు ఉండాలి. కానీ లోకమంతటా కాపరులు ఎట్లా అయిపోయినారంటే చెడిపోయినారనమాట. వాళ్ళ కడుపులు వాళ్ళు నింపుకుంటారు, వాళ్ళు చూసుకుంటున్నారు. ఇంకా వాళ్ళకి ఏది నచ్చితే వాళ్ళు అది చేసుకుంటున్నారు. అంటే దేవుడు ఆ ఐఎమ్ ద గుడ్ షెపర్డ్ గివ్ హిస్ లైఫ్ ఫర్ ది షీప్ అని చెప్పిండు. అంటే దేవుడు ఏమంటుండంటే ఆయన ప్రాణం పెట్టినాని అంటుండు. ఐ ఆమ్ ది గుడ్ షెపర్డ్ అంటుండు. అండ్ ది గుడ్ షెపర్డ్ గివ్ హిస్ లైఫ్ ఫర్ ది షీప్. ఆయన ఏమంటుండు, ప్రాణం పెట్టిన త్యాగం చేసిన సమస్తం నేను చేసిన నా గొర్రెల కొరకు, అంటే ఆయన బిడ్డల కొరకు ఆయన సమస్తం చేసిన దేవుడు. వీళ్ళు ఏమైపోయారంటే గుడ్డితనం వచ్చేసి వాళ్ళు ఏది నిజమో ఏది అబద్ధమో కూడా గ్రహించలేనంత లాగా ఉండిపోయినారనమాట గొప్ప జనం అంతటా. అందుకే దేవుడు ఏమంటున్నంటే ఇలాంటి వాళ్ళు వాళ్ళ కడిపే వాళ్ళు నింపుకుంటారు, వాళ్ళు చూసుకుంటారు కదా. ఇప్పుడు మీరు ఎక్కడైనా చూడండి, పెద్ద పెద్ద సంఘాలు కట్టినారు కానీ ఏం లాభము? పెద్ద పెద్ద చర్చెస్ కట్టినారు, ఎంతో మంది జనం వస్తారు, అక్కడ కూర్చుంటారు, వాళ్ళు చెప్పే వాక్యాలని వీళ్ళు విని అక్కడ మాత్రమే తృప్తి పొందుతున్నారు. కానీ ఆ వాక్యాన్ని ఎట్లా లైఫ్ లో దాన్ని ప్రాక్టీస్ చేసుకోవాలా, ఆ యొక్క వాక్యం నా హృదయానికి తగిలింది కదా, నేను దాని నుంచి మారలా, ఇట్లా ఆలోచన చేయట్లేదు. కానీ ఏదో పోతున్నాం కదా, వింటున్నాం కదా అనేసి మళ్ళీ రిటర్న్ బ్యాక్ పాత జీవితానికి వెళ్ళిపోతున్నారు అనమాట. అంటే చెప్పే బోధకులే సరిగ్గా లేకపోతే వినే ప్రజలు ఏమైపోతారు అనే వాక్యం అనమాట ఇది కదా. అందుకే ఇక్కడ ఆ టైంలో పరిసర సదుకాయలు కూడా దేవుని అట్లా అన్నారన్నమాట. పాపులతో పాటు నువ్వు కూర్చొని తింటున్నావు అని వాళ్ళు అనుకుంటున్నారు, కొనుక్కుంటున్నారు. కానీ అది దేవుడు హృదయ రహస్యాలు ఆయన మొదటి నుంచే తెలుసు కాబట్టి ఆయన అంటున్నమాట. అందులో నుంచి 99 అంటే 99 మెంబర్స్ నీతిమంతులుండి అందులో ఒక్కడు రక్షింపబడితే ఎంత సంతోషం ఉంటుంది. ఇప్పుడు అదే పరిస్థితి లోకమంతటా. లోకంలో ఆయన ఏర్పరచుకున్న వాళ్ళు 1,44,000 మంది. అందులో దేవుని యందు భయభక్తి కలిగిన వారు మాత్రమే 1,44,000 అంటే 1,44,000 మంది అనమాట. అందుకే ఇక్కడ చెప్పబడుతుంది వాక్యంలో కదా. దేవుడు ఏమంటున్నంటే ఆయననే వెతుకుంటున్నా అంటున్నాడు కదా. ఎందుకంటే మనం చదివినాం కదా, Ezekiel 34:12 చూసుకుంటే తమ గొర్రెలు చెడిపోయినాయి అంటే కాపరులు అట్లున్నారు అని క్లియర్ గా ఈ వచనంలో అన్ని క్లియర్ గా ఉంటాయి. ఎందుకంటే అవి బలహీనతంగా అయినప్పుడు నువ్వేం చేయాలా, పోయి బలపరచాలా. అంతేగాని వీళ్ళు బలహీనతంగా ఉన్నారు కదా అని ఇంకా దాని మీదనే వాళ్ళకు ఇంకా బలహీన లాగా చేస్తే వాళ్ళ హృదయం ఏమైపోవాలా కదా. జనాలు ఎట్లా మోసపోతున్నారు, ఎట్లా వాళ్ళు కాపరులని నమ్ముతున్నారంటే నిజమైన కాపరి యేసు ప్రభు. వాళ్ళు అంటారు నిజమైన కాపరి యేసు ప్రభు అని అంటారు, కానీ మళ్ళీ ఎవరైతే నిలబడి బోధిస్తున్నారో వాళ్ళే నా కాపరి అని అంటారు మనుషులు. అంటే గొప్ప జనం మొత్తం అట్లనే. ఎందుకంటే వాళ్ళకు సరిగ్గా తెలియదు నిజమేందో అబద్ధమేందో తెలియదు. ఎందుకంటే వాళ్ళు దేవుని యొక్క ఆత్మ పొందుకొని ఉండుంటే వాళ్ళ ఆ సందర్భంలో ఆ టైంలో వాళ్ళకి అర్థం అవుతుండే. కానీ ఇప్పుడు లోకమంతటా గుడ్డితనంగానే ఉంది, ఎవరు గ్రహించలేకపోతున్నారు. అందుకే దేవుడు జ్ఞానం అడుగుమంటున్నామంట దేవుడు కదా. ఎంతో మంది నశించిపోతున్నారు. కానీ నశించిపోయిన ఆత్మల కొరకు భారంగా ప్రార్థన చేస్తే దేవుడు ఈ వాక్యాన్ని బయలుపరుస్తున్నాడు. సో నేను దేవుడిని అడుగుతున్న, దేవా ఏ వాక్యం బోధించాలా, ఎట్లా చేయాలా ప్రభు అన్నప్పుడు ఆయన చూపిస్తున్నాడు. ఎందుకంటే నశించిపోయిన ఆత్మల కొరకు మనం ఇంతగా భారంగా కన్నీటి ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుడు అదే చెప్తుంది, కాపరులే సరిగా లేరు, ఆత్మలు ఎట్లా నశించిపోతే కాపరే సరిగా లేనప్పుడు నశించిపోతాయి. కానీ ఇక్కడ నిజమైన కాపరి యేసు ప్రభు, ఆయన దగ్గరికి రమ్మంటున్నాడు. ఆయన దగ్గరికి వస్తేనంట ప్రతిదీ నువ్వెంత బలహీనతగా ఉన్నావో నిన్నంతగా ఆయన బలపరుస్తాడు కదా. నువ్వు రోగంతో ఉన్నావా, ఆ రోగాన్ని తీసేస్తాడు. ఎందుకంటే ఆయన శిల్వ మరణం పొందినప్పుడే సమస్తం ఆయన భుజముల పైన మోసినాడు. మనం Isaiah 53 ఉంటది. Isaiah 53లో మనము ఎక్కడ వచనమంటే 6వ వచనంలో ఉంటది. Isaiah 53లో 6th వచనంలో ఉంటది. ఆయనే అంతగా ప్రేమించినాడు దేవుడు. మరి ప్రేమించిన దేవునికి మనము చోటు ఇవ్వకుండా ఎవరికో చోటిస్తా అంటే నీ హృదయంలో అది విగ్రహమే కదా. ఆయన ఏమన్నాడు, ఆయన తప్ప లోకంలో నువ్వు దేన్ని ప్రేమించద్దు. కానీ మనుషులు ఏం చేస్తారంటే పాస్టర్ అంటులను, సిస్టర్స్ ని, బ్రదర్స్ ని, వాళ్ళని వీళ్ళని వాళ్ళ వాక్యాలు చెప్తే వాళ్ళని మెచ్చుకోవడము, వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేస్తారు, అంత బాగానే ఉంది. కానీ వాళ్ళు ఒక్కటి గ్రహించలేకపోతున్నారు. ఒకరి కోసం చెప్తే వీళ్ళు ఎంత మంచి వాళ్ళని హృదయంలో దాచిపెట్టుకుంటున్నారు. కానీ దానికంటే మంచితనం ఎవరి దగ్గర ఉంది, దేవుని దగ్గర ఉంది. అట్లా చెడిపోయిన కాపురాల కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. అయినా కానీ దేవుడు ఏమంటున్నంటే నేనే వెతుకుతా,
ఆయననే వెతుకుతున్నాడు. ఎవరు మంచి వాళ్ళు ఉన్నారా లోకంలో అంటే ఆయన నీతిని అనుసరించి నడుచుకున్న వారు ఎవరున్నారని, అలాంటి వాళ్ళని కొంతమందిని దేవుడు గెట్ టుగెదర్ చేసుకొని వాళ్ళని 1,44,000 మందిలో ముద్రించుకొని వాళ్ళ ద్వారా సేవని కంప్లీట్ చేయించుకుంటున్నాడు దేవుడు. సో అట్లనే మన గ్రూప్ లో కూడా ట్రైబల్ ఏరియాస్ సువార్త ప్రకటించడానికి బ్రదర్స్ వెళ్తున్నారంటే వాళ్ళు దేవుని రుచి ఎరిగినరు అంతగా. వాక్యాన్ని విని దాన్ని వాళ్ళు ఆ అవలంబించుకో అంటే ప్రాక్టీస్ చేయడానికి, ఆయన చెప్పిన వాక్యాన్ని అనుసరించి నడుచుకోవడానికి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు, నడుస్తున్నారు, పోతున్నారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, దేవుడు మంచి కాపురులనే ఏర్పరచుకుంటాడు కదా. పరిశ్రమలు సదుకాయలు లాంటి వాళ్ళని కాదు, దాన్ని ఏర్పరచుకుంది మంచి వాళ్ళని ఆయన చూస్తున్నాడు. ఎవరైతే సాక్రిఫైస్ చేసుకుంటారో, ఎవరైతే త్యాగం చేసుకుంటారో అలాంటి వాళ్ళని దేవుడు ఏం చేసిందంటే ఏర్పరచుకున్నాడు అనమాట. వాళ్ళ కోసము చెప్తాడు. ఇప్పుడు 11th and 12th వచనంలా అయితే Isaiah 53లో 6th వచనంలో చూసుకుంటే ఆయన ఏమనంటే, మనం అందరము గొర్రెల వలె త్రోవ తప్పి తిని మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవలను తెలుసుకొనేను, యెహోవా వారిని దోషములను అతని మీద మోపెను. చూడండి, దోషములంటే అతని మీద మోపబడినవి. ఎప్పుడంటే మనం కూడా గొర్రెలాగా చెదిరిపోయిన వారమే అందరము ఒకప్పుడు. కానీ ఇప్పుడు నువ్వు దేవుని సత్యాన్ని గ్రహించినాక నువ్వు ఇతరులకు బోధించాల్సిందే సత్యాన్ని. అట్లా ఈ లోకమంతటా కూడా అన్యులు కూడా దేవుని దగ్గరికి రావాలా. మనం సువార్త ప్రకటన చేస్తే దేవుని దగ్గరికి వాళ్ళు రావాలి అన్యులు. కానీ వాళ్ళు ఎందుకు రాలేకపోతున్నారు? కాపరులు సరిగా లేరు కాబట్టి కదా. సంఘంలల్లా కొంతమంది ఏమంటారంటే, ఎవరైనా అన్యులని చర్చికి తీసుకెళ్తే వీళ్ళని ఎందుకు తీసుకొస్తున్నారు అని అంటారు. మా చర్చికే రావాలా, మీ చర్చికి పోవద్దు అంటే ఎవరి చర్చిలు వాళ్ళే, ఎవరి వంతులు వాళ్ళే అనేలాగా పెట్టేసుకోవడం మొత్తము. అందుకే దేవునికి నచ్చట్లేదు. దేవుడు ఏం చేసినంటే 11th and 12th వర్సెస్ లా చూసుకుంటే ఆయననే ఉంటా అంటుండు, ఆయననే వెతికి తెచ్చుకుంటాంటారు కదా, చూజన్ పర్సన్ పీపుల్స్ వీళ్ళంతా. ఇంకా అందుకే ఇక్కడ చెప్పబడుతుంది, ప్రభువైన యెహోవా సెలవిచ్చేది మనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుగొంటిని. ఇప్పుడు చూడండి, దినమంతా రాత్రంతా ఆ కాలంలో ప్రార్థించినాడు కదా దానియేలు 3 hours అంటే 3 times ఆయన ప్రార్థన చేసింది కదా. ఆ 3 times ప్రార్థన చేసిన దేవుడు దృష్టి అంతా దానియేలు మీదనే ఉంది. అందుకే దేవుడు దానియేలుని ఏర్పరచుకున్నాడు. సో ఆయన అట్లా కనుగొనడం అన్నమాట. దానియేలు ఇంత పర్ఫెక్ట్ గా ప్రార్థనలో ఉన్నాడు కదా, దానియేలు చూజ్ చేసుకుందాం అని ఆ టైంలో దానియేలు, శద్రక్ వీళ్ళ ముగ్గురిని, ఇంకా నెక్స్ట్ ఐజియా, తర్వాత జెరమయా, తర్వాత ఒక్కొక్క ప్రవక్తని, ఎజికల్ ప్రవక్త, అట్లా దేవుడు ఏర్పరచుకున్నాడు అనమాట. అట్లా కొంతమందిని చూజన్ చేసుకొని దేవుడు వాళ్ళకి చక్కటి ఆహారం ఇస్తుంది. ఎందుకంటే చూడండి, అక్కడ దేవుని దగ్గరికి వచ్చినాక వీళ్ళంతా తమ గొర్రెలను చెడిపోయినప్పుడు కాపరులు వాటిని వెతుకున్నట్లు నేను నా గొర్రెలను వెతికి చీకటి గల మొబ్బుల నుండి అక్కడ నుండి అది చెడిపోయిన అక్కడ నుండి నేను వాటిని తప్పించి ఆయు జనములలో నుండి వాటిని తోడుకొని వచ్చి ఆ ఆయు దేశంలో నుండి వాటిని సమకూర్చి వాటిని స్వదేశములకు లోనికి వాటిని తెచ్చి పర్వతములను ఎక్కించి. చూడండి, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయు జనములలో నుండి అన్నప్పుడు ప్రతి దేశంలో నుండి, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ లో నుండి, అంటే ఈస్ట్ సైడ్స్ ఉన్న దేశాలు, నార్త్ సైడ్ ఉన్న దేశాలు, సౌత్ సైడ్ ఉన్న దేశాలే, కానీ మళ్ళీ వెస్ట్ సైడ్ ఉన్న ఇవన్నీ గెట్ టుగెదర్. ఎందుకంటే ఆయన శిల్వ మరణము పొందినప్పుడు ఈస్ట్ వెస్ట్ నార్త్ ఇట్లా ప్లస్ ఆకారంలో ఉంటది కాబట్టి అవి 4 ఫోర్సెస్ చూపిస్తుంది అనమాట. ఈస్ట్ అండ్ వెస్ట్, నార్త్ అండ్ సౌత్ లాగా చూపిస్తుంది. ఆయన శిల్వ మరణం సెంటర్ ఆఫ్ ది యూనివర్స్ లో, ఆయన మధ్యలో ఆయన శిల్వ మరణం పొందిన దేవుడు కాబట్టి ఆయన అందరి కొరకు రక్తం కాల్చిండు. కాబట్టి ప్రతి వాళ్ళని ఆయన ఇప్పుడు ఏమంటున్నంటే ఆయు దేశంలో నుంచి, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దేశాల నుంచి ఆయన జతపరుచుకున్నాడు కొంతమందిని. వాళ్ళే 1,44,000 మందిని. వాళ్ళకి ఆయన ఏమంటుండంటే మంచి ఆహారం ఇస్తా అంటుండు, సియోను పర్వతం మీద ఎక్కిపిస్తా అంటుండు, అక్కడ ఆయన చోటిస్తా. ఇక్కడ మనం చదువుకుంటూ పోతే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే పర్వముల ఇక్కడ 13th వచనం మనం చూసుకున్నాం కదా, అవన్నీ అంటే మనల్ని ఆయన ఏం చేసిందంటే వాటన్నిటి మీద నుంచి మనకి ఒక మంచి కాపరిగా ఆయన మన దగ్గరికి వచ్చి మనల్ని నేర్పరచుకొని ఆయన చిత్తాన్ని అనుసరించి నడుచుకునేలాగా మనల్ని అందరూ నడిపించినమాట దేవుడు. అట్లని ఆ కాలంలో కూడా పెద్ద ప్రవక్తలందరూ నడుచుకుంటూ వచ్చినారు, చిన్న ప్రవక్తలందరూ నడుచుకుంటూ వచ్చినారు, ఆ పోస్టులు కూడా అట్లనే వచ్చినారు. సో అందుకే 12 ఒక 12 మెంబర్స్ డిసైపుల్స్ గా ఉన్నారు,
12 గోత్రికుల్లాగా చెప్పబడింది. మళ్ళా 12 గుమ్మముల మీద వాళ్ళ పేర్లు రాయబడి ఉన్నాయి. 12 గుమ్మం లోపలికి వెళ్ళాలన్నా చేయాలన్నా ఇవన్నీ మనం ప్రకటనలు ధ్యానిస్తే అర్థమవుతుంది. సో ఇవన్నీ అంటే ఎప్పుడు ఇవన్నీ జరుగుతుందంటే ఎప్పుడైతే ఏసుప్రభే నా కాపరి అని నువ్వు తీర్మానం చేసుకొని వెళ్ళినప్పుడే, దేవుడే నా మంచి కాపరి అని మనం ఎప్పుడైతే తీర్మానం చేసుకొని వెళ్తామో అప్పుడు ఆయన మనల్ని దగ్గరకు వస్తాడనమాట. అంతవరకు నాకు కాపరి వీలు కదా. వాళ్ళు ఏమంటున్నారంటే ఎంత కాపరులు ఉన్నా ఈ లోక కాపరులు ఎట్లున్నారంటే వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు, వాళ్ళ కడుపు వాళ్ళు నింపుకుంటున్నారు, వాళ్ళ కొరకు వాళ్ళకు సమకూర్చుకొని పెట్టుకుంటున్నారు ప్రతిదీ ఎవ్రీథింగ్. కానీ జనాల కొరకు ఎవరు ఆలోచన చేయట్లేరు. అదే చెప్తుంది దేవుడు, వాళ్ళ కొరకు వాళ్ళు చూసుకుంటున్నారు, ఎవరు కూడా చూసుకుంటలేరు. కానీ దేవుడు ఏమంటుంటే ఎవరైతే దివారాతో ప్రార్థిస్తారో, నా యొక్క ఆజ్ఞలు అనుసరించి ఎవరైతే నడుచుకుంటారో వారి పట్ల నా దృష్టి ఉంచుతా అని అంటున్నమాట దేవుడు కదా. ఎందుకంటే ఆయన శిల్వ మరణం పొందిన దేవుడు, మన కొరకు సమస్తం త్యాగం చేస్తున్న దేవుడు కాబట్టి ఆయన కొరకు కూడా మనం సిద్ధమై ఉండాలా. ఆయన రాకడ సమయం కూడా చాలా దగ్గరలో ఉంది కదా. ఇక్కడ నేను దేవుణ్ణి అడిగిన, దేవా మరి బాప్తిజం ప్రతి వాళ్ళు తీసుకోవాల్సిందేనా లేదా? నాకు ఒక థాట్ ఏమని వచ్చిందంటే, ఎప్పుడైతే బాప్తిజం తీసుకుంటామో పరలోక రాజ్యంలో దేవుని యొక్క దూతలు ఏమంటే సెలబ్రేషన్ చేసుకుంటాయి అనమాట. అయితే ఈ ప్రశ్న నాకు ఒకళ్ళు అడిగినారు, ఆ ప్రశ్నకి నేను సమాధానం చెప్పాలి. దేవా ఈ ప్రశ్న వేసినారు అంటే ఇది నేను చెప్పిన వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు బాప్తిజం ఏ విధంగా తీసుకున్నారో తెలియదు. నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినమాట, బాప్తిజం తీసుకోవాలా ఖచ్చితంగా అని నేను చెప్పలే. కానీ నీకు పరిశుధాత్మ కావాలంటే యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందుకుంటే నీకు పరిశుధాత్మ అనే వరం వస్తుంది, లేకపోతే అంతవరకు పరిశుధాత్మ రాదని వాళ్ళకి చెప్పిన అనమాట. అయితే వాళ్ళు ఏపడారంటే బాప్తిజం తీసుకున్నాను కానీ దేవుని యొక్క ఆత్మ పొందుకోలేకపోతున్నా. అంటే నేనన్నా నువ్వు దేవుని యొక్క ఆత్మ పొందుకోవాలా చేయాలా, మరి ఏ విధంగా నువ్వు బాప్తిజం తీసుకున్నావు నాకు తెలియదు కదా, తండ్రి కుమారు పరిశుధాత్మలో తీసుకున్నావా, యేసుక్రీస్తు నామంలో తీసుకున్నావా అని అడిగితే అప్పుడు వాళ్ళు చెప్పిన రీజన్ వేరే అనమాట. యేసుక్రీస్తు నామంలో తీసుకున్నా అని ఒక్కసారి అంటారు, ఒకసారి ఏమో వాళ్ళకి అర్థమైతలే. సరే ఏదైతే ఏముంది కానీ ఫస్ట్ నేను చెప్తాను, నువ్వు విన్నాక తర్వాత నువ్వు ఆలోచన చేసుకో అని చెప్పిన అనమాట. అయితే వాళ్ళకి ఏమని చెప్పినంటే, ఎప్పుడైతే ఒక మనిషి బాప్తిజానికి సిద్ధమవుతారో, మారుమనసు పొందుతారో, అంటే ఇది నీతిమంతుల కొరకే ఈ వాక్యము. ఎవరు అంటే బార్న్ అగైన్ కావాల్సిన వారికే ఇవి. ఎప్పుడైతే హృదయాన్ని సిద్ధపరచుకుంటారో, బాప్తిజం తీసుకోవాలని థాట్ వాళ్ళకి వస్తుందో, ఎప్పుడైతే హృదయాన్ని సిద్ధపరచుకుంటారో అలాంటి వారికే ఈ వాక్యం అనేది ఏమంటారు రెడీ అయ్యి బాప్తిజం తీసుకోవడానికి సిద్ధమై వస్తారు. కాబట్టి దేవుని యందు పరలోక రాజ్యంలో దేవుని యొక్క దూతలు సెలబ్రేషన్స్ అన్ని చేసుకుంటారు. ఇట్లా బర్త్డే సెలబ్రేషన్స్ ఎట్లా చేసుకుంటారో అట్లా పరలోక రాజ్యంలో కూడా జరుగుతుంది, ఇట్లా బాప్తిజం తీసుకుంటారని చెప్పిన అనమాట. చెప్తే కదా బైబిల్ ఎక్కడైనా రాసి ఉందా అని అడిగినారు అనమాట నాకు. అయితే బైబిల్ ఎక్కడైనా రాసి ఉందా అని ప్రశ్న వేసేసరికి నేనైనా బైబిల్లో రాసి ఉందా లేదా తెలియదు, కానీ ఖచ్చితంగా అయితే దానికి రిజల్ట్ ఖచ్చితంగా అయితే దానికి సమాధానం దొరుకుతుంది. నాకు కొంచెం టైం ఇవ్వు, నేను అడుగుతా దేవుని అని నేను పర్మిషన్ తీసుకున్నాను. సరే అనేసి నేను దేవుని అడుగుతున్నా, దేవా మరి ఈ ప్రశ్న అయితే నా వరకు వచ్చింది, నేనైతే ఖచ్చితంగా సమాధానం చెప్పాలా, నువ్వు నాకు సహాయపడవు ప్రభువా, నేను ఏం చెప్పాలా? ఇప్పుడు ఇలాంటి వాళ్ళకు ప్రభా సెలబ్రేషన్ చేసుకుంటారని నేను విన్నా, నాకు చెప్పినారు, ఒక ఆంటీ నాకు చెప్పింది, నేను విన్నా, ఒక బ్రదర్ సిస్టర్స్ వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటప్పుడు చేసేటప్పుడు నేను విన్నా ప్రభా, విన్నాను. కానీ అది నిజమా అబద్ధమా మరి నేను ఎట్లా వాళ్ళకి ప్రూఫ్ చూపించాలా ప్రభా, నాకు సహాయపడు ప్రభా అని నేను దేవుని అడుగుతున్నాను అనమాట. అడిగి నేను ప్రార్థనలు పెట్టిన, జస్ట్ చెప్పింది 1 డేనే. నేను ఆ రోజు నైట్ నుంచి 2 days నేను ప్రేయర్లో పెట్టిన అనమాట దేవునికి. దేవా నాకు సమాధానం ఇవ్వు, వీళ్ళకు నేను చెప్పాలా పరలోక రాజ్యంలో దూతలు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు అని నేను వాక్యం ఎట్లా చెప్పాలా, నాకు అది బయలుపరచు ప్రభా అని నేను దేవుని అడుగుతుంటే నాకు దేవుడు ఈ వాక్యం బయలుపరిచినమాట. ఈ తప్పిపోయిన గొర్రెల కొరకు అనమాట. అందులో నుంచి ఇది అనమాట. అట్లా లూకా సువార్త 15th chapter లో చూసుకుంటే అప్పుడు ఇది చెప్పబడ్డది అనమాట. ఎందుకంటే పరిసరాలు చదువుకెళ్ళాలంటే వాళ్ళే కదా ప్రశ్నలు వేసినారు, పాపులతో కూర్చొని చేతులు కడుక్కొని భోజనం చేస్తున్నారు అని గునుక్కున్నారు కదా. అలాంటి వాళ్ళ దగ్గర దేవుడు ఎంత మంచి సమాధానం ఇచ్చిందంటే, అందుకతను వాడు ఉపమాన రీతిలో చెప్పిన దేవుడు ఏంటంటే, అంటే ఏ మనుషుడైనా మీలో అంటే 100 గొర్రెలకించి 99 గొర్రెలు నీతిమంతులుండి అందులో నుంచి తప్పిపోయినాయి, మళ్ళా వెతికి అందులో నుంచి చూస్తే ఒక్క గొర్రె రక్షింపబడ్డదంటే ఆ ఒక్క గొర్రె కొరకు దేవుడు ఎంత సంతోషించి ఎంత ఆనందించడో ఈ వాక్యంలో చెప్పబడుతుంది అనమాట.
సో ఇదే వాక్యము నాకు దేవుడు ఆ బ్యాప్టిజానికి జ్ఞాపకం చేశానమాట. నేను ఆ రోజు వాక్యం తీసి చదివింది ఇదే. అయితే నాకు అప్పుడు అనిపించింది, అరే నిజమే కదా, పరలోక రాజ్యంలో దేవుని యొక్క దూతలు బాప్తిజం తీసుకుంటే సంతోషించి ఆనందించి సెలబ్రేషన్ చేసుకుంటారని నాకు అప్పుడు అర్థమైందన్నమాట. సో ఆ వచనం వాళ్ళకి చెప్తే వాళ్ళు ఎంతో హ్యాపీగా ఫీల్ అయినారు. ఎందుకనంటే ప్రతి వాళ్ళు ఈ కాలంలో మనము దేవుని యొక్క సువార్త ప్రకటన చేసేటప్పుడు వాళ్ళు ఖచ్చితంగా రెఫరెన్స్ అడుగుతారు. బైబిల్లో ఉందా అని అడుగుతారు. ఇది మనకు అనుభవం కావాలా? ఎందుకనంటే రేపటి దినంలో మనం సువార్త ప్రకటించడానికి వెళ్తాం కాబట్టి మనం ప్రిపరేషన్ చేసుకొని పెట్టుకోవాలి. ప్రతి వాక్యాలు రాసుకొని పెట్టుకోవాలా. ఎందుకంటే ఆ వాక్యాలు హృదయ పలకల మీద మనం రాసుకొని పెట్టుకుంటే ఎక్కడికి చెడిపోవు, ఎప్పటికీ హృదయంలోనే ఉండిపోతాయి. కాబట్టి ఈ వాక్యాలలోనే దేవుడు ఇట్లా మాట్లాడుతున్నమాట. ఇలాంటి వాళ్ళు ఉన్నారు లోకంలో, మనం ఇట్లా సిద్ధం కావాలా, ఈ విధంగా ఉండాలని దేవుడు ఒక్కొక్క పాయింట్ విధంగా చెప్తుంది కదా. ఒక్క ఆత్మ చూడండి, ఎంతో మంది గొర్రెలు ఉన్నాయి, లోకమంతటా గొర్రెలు ఉన్నాయి. కానీ ఆ గొర్రెలకించి రక్షింపబడిన వాళ్ళు అందులోకించి కొంతమందే. ఆ కొంతమంది దేవుని దగ్గరకు వస్తే ఆయన సంతోషించి ఆనందిస్తాడు అనమాట కదా. మళ్ళీ ఆయన ఇక్కడ చెప్తా చూడండి, సంతోషించి ఆనందిస్తాడు అనే సింధులను ఉంటుంది. మనము ఇక చూడండి 6th వచనంలో, లూకా 15th chapter 6th verse లో, మీరు నాతో కూడా సంతోషించుడి, అప్పుడు పోయిన నా గొర్రెలు దొరికిన వారితో చెప్పాను కదా. పోయిన వాటిలో ఒక్కటి మనం తప్పిపోయింది, ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మన వస్తువు తప్పిపోయింది, అది ఎక్కడైతే పోయిందో మనం అక్కడ వెతుకుతేనే దొరుకుతుంది. అది పోయింది ఒక దగ్గర, నువ్వు ఒక దగ్గర వెతుకుతా అంటే దొరకదు కదా. కానీ దేవుడు కూడా అంతే అనమాట. మనం ఎక్కడైతే ఉన్నామో, ఎక్కడైతే పడిపోయినామో అక్కడనే మనల్ని బలపరుస్తానంటుడు. అక్కడే ఉన్నప్పుడు నీ రోగానికి ఆయన గాయానికి స్వస్థత ఇస్తానంటుండు దేవుడు. అట్లా ప్రతి దాంట్లో అనమాట. అంటే మనకు అంతగా దేవుడు తోడయ్యుండి నడిపిస్తున్నాడు. మరి అంత మంచి దేవునికి మనం కూడా రుణపడి ఉండాలా, ఆయన చిత్తాన్ని అనుసరించి నడుచుకోవాలా. అట్లా అనమాట. ప్రతి దాంట్లో ఆయన గొప్ప విజయం మనకు అనుగ్రహిస్తా అంటుంది కదా. మళ్ళీ ఐజయా 40లో 41లో కూడా చూసుకుంటే ఆ కాలంలో ఆయన చెప్పిండు, ఐజయా గొర్రెల కొరకు చెప్పినాడు. ఇంకా దేవుని యొక్క రాజ్యం అంటే బాప్తిజం ఇచ్చే యోహాను కూడా జ్ఞాపకం చేశాడు అనమాట. ఐజయా 40లో మనం చూసుకుంటే ఫస్ట్ వచనంలా, ఎందుకంటే తప్పిపోయిన గొర్రెల కొరకు మనము ప్రార్థించాలా. ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి లోకంలో. ఆత్మలు నశించిపోవడానికి కారణం ఎవరు? కాపరులే అన్నమాట అని వాక్యం అంతా క్లియర్ గా చెప్పబడుతుంది. చూడండి ఒక్కసారి మనం చూసుకుంటే మనకు అర్థమవుతుంది. ఐజయా 40లో ఫస్ట్ వచనం చదువుతారు చూడండి. నా జనులు ఓదాచుడి యెరూషలేములో ప్రేమగా మాట్లాడుడి, ఆమె యుద్ధ కాలంలో సమాప్తమై ఉన్నేను, ఆమె దోషార్పణలు తీర్చబడెను, యెహోవా చేతి వలన ఆమె తమ సమస్తము పాపము వల్ల నిమిత్తము రెండంతలుగా పొందెను. సమాచారము ఆమెకు ప్రకటించుడి, ఆలకించుడి, అడవిలో ఒక ప్రకటించుచున్నాడు. ఎట్లయనగా అరణ్యంలో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మీ దేవుణ్ణి రాజమార్గంలో సరళం చేయుడి. ప్రతి లోయలో ఎత్త చేయబడిను, ప్రతి పర్వతమును ప్రతి కొండలను అణిచివేయవలెను, వంకర చక్కగా కరులైన వారికి సమాజంగా ఉండవలెను అని ఈ వాక్యం చెప్పబడింది. అంటే మనకి మెయిన్ రీజన్ ఏంటంటే, మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా అంటే నా జనులకు ఓదార్పు కావాలి అంటున్నమాట. అంటే జనులకు ఓదార్పు కావాలా. ఆ టైంలో కూడా అంతే. ఎప్పుడు దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను అరణ్యంలో నడిపించినప్పుడు అక్కడే వాళ్ళకు ఓదార్పు కావాలా. ఓదార్పు ఎక్కడికి వచ్చిందంటే మోస సమయంలో, మోస టైంలో మోస నడిపించింది కదా. మోస నడిపించినంటే మోసకు దేవుని కొరకు అర్థమైంది, తెలుసుకున్నాడు. దేవుడు ఆయన ఏర్పరచుకున్నాడు. మోస ద్వారా ఆ ప్రజలకు ఎట్లయితే ఓదార్పునిచ్చి నడిపించుకున్నాడు అంటే, దేవుడు ఏర్పరచుకున్నాడు మోసని. ఆయన ద్వారా అంతమంది ప్రజలను ఆయన నడిపించినంటే ఉత్తగానే కాదు కదా. అంటే అంత ఓదార్చడం అంటే ఈ ఓదార్పు ఎక్కడ రాదు, దేవుని దగ్గర కోసమే ఓదార్చడం ఉంటది. అందుకే దేవుడు ఏమంటున్నంటే, నశించిపోయిన ఆత్మలకు మీరు ఓదార్చాలా, వాళ్ళకు సమయం ఇవ్వండి, వాళ్ళతో మీరు మాట్లాడండి, వారికి సువార్త ప్రకటన చేయండి. ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి కదా, వాళ్ళందరినీ దేవుని వైపు నడిపించండి అని చెప్తున్నమాట. ఎందుకంటే మనిషిని ఓదార్చకుండా వారి పరిస్థితి బాలేదు అని తెలిసినాక కూడా ఇంకా వాళ్ళ మీద నింద మోపడం, వాళ్ళని నలగగొట్టడము, వాళ్ళని హింసించడం, ఆ విధంగా చేస్తూ ఉంటారు. ఇప్పుడు అదే ఉంది. అందుకే అన్యులు కూడా దేవుని యొక్క సువార్త ప్రకటన చేస్తే వాళ్ళు ఈ భయానికి రావట్లేదు అనమాట కదా. ఇప్పుడు అన్యులకు సువార్త మనం ప్రకటించ, యాక్చువల్లీ ఇది ధర్మశాస్త్రంలో ఉన్నవారి కొరకే ఈ వాక్యము. కానీ
ధర్మశాస్త్రంలో లేని వారి కొరకు కూడా సువాత అందించాలి కదా మనము. మరి ధర్మశాస్త్రంలో లేని వారికి సువాత అందించినప్పుడు వాళ్ళు ఏమంటారంటే యేసు ప్రభుని నమ్మొచ్చు కానీ మీ దాంట్లోనే సరిగ్గా లేరు అని అంటున్నారు. అంటే క్రైస్తవుల మీదనే నింద, క్రైస్తవుల మీదనే పగ, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఎవరైతే అబద్ధ ప్రవక్తల్లాగా అబద్ధ కాపరులాగా ఉన్నారో వాళ్ళ వల్ల జరుగుతుంది అనమాట. సో వాళ్ళు తప్పిదం చేయడం వల్ల లోకమంతా నశించిపోతుంది, లోకమంతా చిల్లర బిల్లలు కావడము ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట. అందుకే దేవుడు ఏమంటుండంటే ఓదార్పు కావాలంటున్నమాట. ఓదార్చడం మెయిన్ గా దేవుని బిడ్డలకు మనము ఇతరులకు చేయాలంటే ఫస్ట్ ఓదార్చల వాళ్ళని. ఎట్లా ఓదారుస్తావు? వాళ్ళ దగ్గర తీసుకొని ఓదారుస్తావా, లేకపోతే నీ దగ్గర ఉన్నది వాళ్ళకి ఇచ్చి ఓదారుస్తావా కదా. మనము అంటాము ఇతరులకు సాయం చేయాలా, ముందు నడిపించాలని అని అంటాం, కానీ ఫస్ట్ మన దగ్గర నుంచే సాయం బయటికి వెళ్ళాలా కదా. అట్లనే ఓదార్పు అనేది జరుగుతుంది. కాబట్టి ఈ వచనం మనం చూసుకుంటే మనకు మత్తయి సువార్తలో 4th చాప్టర్ కి సంబంధించిందనమాట కదా. ఈ కాపరులందరినీ రక్షించడానికి ఎవరు రావాలా? యేసు ప్రభు రావాలా. అందుకే మార్గాన్ని సరళం చేయమని చెప్తున్నమాట. ఈ మార్గాన్ని ఎప్పుడైతే సరళం చేస్తామో అప్పుడే కదా దేవుని యొక్క సువార్త స్టార్ట్ అయిందనమాట. అంటే ఒక 70 years వరకు నిశ్శబ్దంగా ఉంది, సైలెంట్ పీరియడ్ ఉంది. తర్వాత ఈ మార్గం ఎప్పుడైతే సరళం చేయబడ్డదో అప్పుడు దేవుడు రావడం జరిగింది, సువార్త మళ్ళీ స్టార్ట్ జరిగింది అనమాట. సో అట్లా దేవుడు అందరి విషయంలో ఆయన అర్థం చేసుకొని ఈ లోకం మీదకి ఆయన వచ్చిందనమాట దేవుడు. అందుకే ఆయు దేశంలో నుండి కానీ ఆయు అట్లా తీసుకోవాలంటే ఒక్కొక్క దేశంలో నుంచి ఆయన కొంతమందిని ఏర్పరచుకున్నాడు. ఆ కొంతమంది 1,44,000 మంది వీళ్ళకు ఎట్లా అంటే స్వదేశంలో వాటిని తెచ్చి పర్వతముల మీదను మరి వాగుల మీదను దేశం అంతటా సకల కాపుల స్థలములో వాటిని మేపెదను అని అంటుండంటే మీరు ఇప్పుడు అర్థం చేసుకోండి. ఎవరైతే ఆయన చిత్తాన్ని అనుసరించి నడుచుకుంటారో ఇంకా ఆయన రాజ్యంలో ఉండిపోయినట్లే, ఇంకా యుగ యుగాల వరకు ఆయన రాజ్యంలో ఉండిపోయినట్లు. వాళ్ళు ఎవరంటే చిన్న గుంపు వాళ్ళు అనమాట. ఎవరైతే చిన్న గుంపు ఉంటారో వాళ్ళు మొత్తం ఆయన రాజ్యంలో ఉండగలుగుతారో వాళ్ళే కదా సమస్తము అన్నిటినీ ఈ లోకంలో తృణీకరించుకొని దేవుని కొరకు త్యాగం చేసుకొని ఉన్నవారు. అందుకే దేవుడు అందులో నుంచి వెతుక్కున్నాడు. ఎవరైతే ఆయన చిత్తాన్ని అనుసరించి నడుచుకున్నాడో దేవుడు అంటే ఎంతమంది భయభక్తి కలిగి ఉన్నారో వాళ్ళు మాత్రం ఆయన ఏర్పరచుకున్నాడు, వాళ్ళకి ఉన్నత స్థలం మీద నడిపించినాడు ఆయన. అందుకే అంటుంది కదా మంచి ఫుడ్ అనుగ్రహించిన వాళ్ళకు మంచి స్థలం ఇచ్చిన అని అంటున్నంటే ఆ మంచి స్థలము మంచిది అంటే సియోను పర్వతం మీద ఉన్నతమైన స్థలం మీద ఆయన నడిపించినమాట దేవుడు. మరి దేవుడి చిన్న వాక్యం దీవించుకున్న కామెంట్ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ర ప్రేమాల దేవ కృపణ తండ్రి దేవాయస్యానికి లెక్కలేని వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్ర హల్లెలూయా రచ పరిశుద్ర సర్వశక్తి మంత్ర సర్వాధికారి నీకు వందనాల ప్రభా తండ్రి దేవాయసు ప్రభా. మరి యొక్క సమయంలో తండ్రి మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు ప్రభా. నిజమే తండ్రి లోకం అంతటా చూసుకుంటే ప్రభా ఎంతో మంది కాపరులు ఉన్నారు ప్రభా, కానీ ఏసియా ఈ మనుషుల కాపలు సమస్తము వ్యర్థమని తెలియజేస్తున్నావు ప్రభా. అయినా కానీ ప్రభా నువ్వు ప్రేమతో కనికరించినావు, దయ చూపించినావు ప్రభా. మరి వారిని అందరినీ కూడా ప్రభా మరి ఒకసారి అవకాశం ఇచ్చి తండ్రి వాళ్ళ జీవితాలను సరిదిద్దుకోవడానికి అవకాశం ఇచ్చిన గొప్ప దేవుడు ప్రభా నీకు వందనాలు తండ్రి. తండ్రి దేవాయసు ప్రభా మరి ఎంతో మందికి ప్రభా నీ నీతిని సత్యని ప్రభా మేము సత్యాన్ని ప్రకటన చేయాలి ప్రభా. మా నోట ఏ అబద్ధం ఉండకూడదు తండ్రి. మా నోటిలో ప్రభా ఎప్పటికైనా ప్రభా నీ యొక్క దయారసము మా పెద్దల పైన ఉండాల ప్రభా. మాకు సాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకే వందన ప్రభా. తండ్రి దేవాయసు ప్రభా మమ్మల్ని ప్రభా నీ యొక్క పరిశుద్ధతలో తండ్రి నీ యొక్క 1,44,000 మందిలో ప్రభా మరి ఎంత మందిని మీరు ముద్రించుకున్నారో ప్రభా మరి వారందరినీ బట్టి ప్రభా మరి మమ్మల్ని కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని కూడా నీ పరిశుద్ధతలో ముద్రించుకున్న గొప్ప దేవా నీకు వందనాలు ప్రభా. కృతజ్ఞతలు తండ్రి దేవాయచ ప్రభా. మరి Psalms 23 కూడా నువ్వు సెలవిచ్చిన దేవుడో ప్రభా ఎల్ల కాలము ప్రభా ప్రభువు నందు నివసించమను ప్రభా. చిరకాలం యెహోవా మందిరంలో నివాసం చేయమన్నావు తండ్రి. కాబట్టి ప్రభా ఎల్లప్పుడు నీ యొక్క మందిరంలో మేము నివాసం చేయాలి ప్రభా. కాబట్టి ప్రభా మరి నీ యొక్క వాక్యాన్ని మేము పాటించాలి ప్రభా. ప్రతి వాక్యాన్ని మేము వింటున్నాం ప్రభా, అది మా జీవితంలో ప్రాక్టీస్ చేసుకోవాలా, దాన్ని మేము విని అమలమించుకోవాలా, దాన్ని మేము జ్ఞాపకం చేసుకోవాలా. కాబట్టి ప్రభా మాకు సాయం చేసి ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నా తండ్రి. దేవాయసు ప్రభా ఎంతమంది చెడిపోయిన కాపరులు ఉన్న ప్రభా తిరిగి వారిని సత్యంలోకి నడిపించమని ప్రార్థిస్తాం తండ్రి. ఎందుకంటే ప్రభా ఒక్క ఆత్మ కూడా నశించుకోవడం నీకు ఇష్టం లేదంటున్న ప్రభా. మత్తయి సువార్త 18th chapter 11th and 12th verse లో చూసుకుంటే ప్రభా
మరి ఒక్క ఆత్మ కూడా నశించుకోవడము అది నీ చిత్తము కాదని అంటున్నావు ప్రభా. కాబట్టి నీ చిత్తం కాదు కాబట్టి ప్రభా మరి ప్రతి ఆత్మ రక్షింపబడుటకు తండ్రి నీ సన్నిధిలో ప్రభా మేము మొర పెడుతున్నాం తండ్రి. అనేక ఆత్మలు నీ సన్నిధికి రావడానికి ప్రభా మరి నువ్వే చూస్ చేసుకున్న గొప్ప దేవుడు కాబట్టి ప్రభా మరి ఎంతో మందిని ప్రభా లోకంలో అందరికీ కూడా నువ్వు పిలిచిన ప్రభా, కానీ దాంట్లో వచ్చిన వారు కొంతమంది ప్రభా. ఆ కొంతమందిని ప్రభా నీ పరిశుద్ధతలో ముద్రించుకున్న తండ్రి. మరి నీ యొక్క రాజ్యంలో చోటించిన నీ రాజ్యంలో సమస్త మాకు అనుగ్రహించిన తండ్రి. దాన్ని బట్టి నీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అదే రీతిగా ప్రభా మరి ఈ దినంలో కూడా ప్రభా నీ నీతిని సత్యని ప్రకటించడానికి ప్రభా మమ్మల్ని కూడా ఏర్పరచుకున్న గొప్ప దేవానికి వందనాలు తండ్రి. కాబట్టి ప్రభా నేను యొక్క నీతిని సత్యం మేము అనేకులకు ప్రకటించాలి ప్రభా. వెలుగుగా మేము నిలబడాలా, ఎక్కడ పోయినా మేము సాక్ష్యంగా నిలబడాలా ప్రభా. కాబట్టి మీరే మాకు తోడై నడిపించి ఈ యొక్క పరిశుద్ధాత్మ చేత నడిపింపు దయచేసి ప్రభా. మాకు రాత్రి చక్కటి నిద్రను దయచండి. వేకులు ఇచ్చి నేను స్తుతించి ఆరాధించడానికి సహాయపడమని ప్రార్థిస్తుందండి. మా ఆత్మలు ఎల్లప్పుడూ మెలకువగా ఉండాలి ప్రభా. విశ్వాసంలో నిలకడగా ఉండాలి, పౌరుషం కలిగల, రోషం కలిగల ప్రతి కార్యంలో మేము ప్రేమతో చేయాలి ప్రభా. మరి ఈ యొక్క వాక్యాలు మా జీవితంలో నెరవేర్చి మరి నీ యొక్క రాకడికి మందిని సిద్ధపరచుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన మధ్యన జాన్ బ్రదర్ ఆశీర్వాదాన్ని అందిస్తారు. జాన్ బ్రదర్ బ్రదర్. సరే, యేసు ప్రభు కృప పరిశుద్ధత నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అన్న. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ప్రైజ్ ది లార్డ్.